నమస్కారం. ఇప్పుడు సినిమా గురించి క్లాప్ కొట్టిన తర్వాత ఏం జరుగుద్ది అనే విషయం, ఇప్పుడు నటనలోను దర్శకత్వంలోనూ మన తెలుగు చలనచిత్రంలో విషయంలో లభించినటువంటి నట రత్నాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ముందుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన సీతారామ జననం నుంచి మనం వరకు తెలుగు చిత్రసీమలో 75 సంవత్సరాలు పైగా సేవలు అందించారు. తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అక్కినేని. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు, ఆ రోజుల్లో అందరూ కేరింతలు కొట్టేవారు, డ్యాన్సులు వేసేవారు అనమాట. అంత గొప్ప నటుడు ఆయన, మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. లేకపోయినా ఆయన మిగిల్చినటువంటి మధురమైనటువంటి సినిమాలు కానీ, ఆయన నటించినటువంటి కొన్ని పాటలు కానీ ఎప్పుడు మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మన దేశం, అదే పాతాళ భైరవి చిత్రాల్లో ప్రవేశించి చివరి వరకు ఆయన అనేక సినిమాల్లో అనేక వైవిధ్యంగల పాత్రలు పోషించారు. అలాగే ఆయన రాజకీయ నాయకుడు కూడా అయ్యారు. తెలుగు సినిమాకు రాజకీయాలకు కూడా ఆయన సుపరిచితుడే. ఆయన నటించినటువంటివి శ్రీకృష్ణుడు పాత్ర, రాముడు, రావణుడు, అలాగే దుర్యోధనుడు, అనేక పాత్రల్లో ఆయన పౌరాణిక పాత్రల్లో జీవించి తెలుగు ప్రజల హృదయాల్లో జీవించి ఉన్నారు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన 400 చిత్రాల్లో నటించారు. 400 చిత్రాలు కూడా చాలా రకరకాల భాషల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన యొక్క గొప్పతనం కానీ అన్నీ అందరికీ తెలుసు. ఇక దర్శకుల విషయానికి వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ముందుగా చెప్పుకోవాలి. దాసరి అద్భుత ప్రతిభాశాలి. ఆయన పరిశ్రమకు రాకముందు సినిమా వస్తే హీరోల గురించే మాట్లాడుకునేవారు, కానీ డైరెక్టర్ ఎవరో అనేది ఎవరో పట్టించుకునేవారు కాదు. ఆయన ఫీల్డ్కి వచ్చిన తర్వాత గొప్ప విలువలు తీసుకొచ్చాడు డైరెక్టర్కి. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా డైరెక్టర్ ఎవరు అని చూస్తున్నారు. ఆ విలువ తీసుకొచ్చింది ఆయన. 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే 250 చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే మాటలు రాశారు. తర్వాత మరో సెన్సేషనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ను స్టార్ట్ చేసి 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి శతాధిక దర్శకుడు అనిపించుకున్నారు. 100 సినిమాలు దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పారు ఆయన నేతృత్వంలో అనేక బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నమస్తే, సెలవు.